హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకటేశ్వర్. ఇప్పుడే కిష్కిందపురి సినిమా చూసి వచ్చాను. ఇట్స్ డైరెక్టెడ్ బై కౌశిక్ పెగల్లపాటి. ఆయన ఇంతకుముందు చావు కబురు చల్లగా అనే సినిమా తీశారు. అండ్ నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, చావు కబురు చల్లగా ఇస్ అ వెరీ అండర్ రేటెడ్ ఫిల్మ్. ఐ థింక్ ఇట్స్ ఆన్ ఆహా, కుదిరితే చూడండి. నౌ కిష్కిందపురి ఇస్ సెకండ్ ఫిల్మ్. ఇది ఒక హారర్ మిస్టరీ. అండ్ ఒక లైన్లో చెప్పాలంటే ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ వెరీ డీసెంట్ ఫిల్మ్. అంటే ద ఫస్ట్ హాఫ్ ఇస్ ప్రిటీ సాలిడ్, సెకండ్ హాఫ్ కొంచెం జెనరిక్ జోన్లోకి వెళ్ళి టువర్డ్స్ ది ఎండ్ ఇట్ కొంచెం లూజెస్ ద స్టీమ్ అనిపించింది. కానీ ఐ హ్యాడ్ ఫన్ విత్ ద గుడ్ బిట్స్. ఏది బాగా వర్కౌట్ అయింది, ఏది అంతగా వర్కౌట్ అవ్వలేదని కొంచెం డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు. సో హారర్ మిస్టరీస్కి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆ మిస్టరీ ఉంది కదా, అది జెన్యూన్లీ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసేస్తుంది. సో దట్ ఈస్ వై వెన్ వియర్డ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఎనీ హారర్ మూవీ, లైక్ పీపుల్ డయింగ్ ఇన్ మిస్టీరియస్ కండిషన్స్, ఏదో ఒక ఈవిల్ ఫోర్స్ ఒకటి వచ్చి జనాల్ని టాంట్ చేస్తుంది అంటే దాని రీజన్ ఏంటి, అది ఎందుకు చేస్తుంది, దాని బ్యాక్ స్టోరీ ఏంటి అనేది న్యాచురల్గా మన లోపల ఒక క్యూరియాసిటీని జనరేట్ చేస్తుంది. కాబట్టి హాఫ్ ద జాబ్ ఈజ్ డన్ బై ద మిస్టరీ. అండ్ దట్ ఈస్ వై ఫస్ట్ హాఫ్ వరకు కిష్కిందపురి ఆ మిస్టరీ అనేది బాగా మెయింటైన్ అవ్వడం వల్ల యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రొసీడింగ్స్. మీరు ట్రైలర్ చూస్తుంటే ట్రైలర్లోనే చాలా వరకు రివీల్ అయిపోయి ఉంటుంది ప్రిమైస్ ఏంటి అని. ఒక గోస్ట్ వాకింగ్ టూర్, దానికి కొంతమంది వెళ్ళడము, అక్కడికి వెళ్ళి వచ్చాక స్పూకీ థింగ్స్ జరుగుతుంటాయి. సో దానికి రీజన్ ఏంటి అనేది అర్థం కాదు. ఒక 11 మంది ఒక లైఫ్ థ్రెటనింగ్ సినారియోలో ఇరుక్కుంటారు, వాళ్ళు ఎట్లా బయటకు వస్తారు అనేది ఇట్స్ ద లాగ్ లైన్ అని అనుకోవచ్చు. దాని మీద సినిమా చాలా బిల్డ్ చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ స్పేసెస్లో కూడా వెళ్తుంది. వాట్ వర్క్స్ అంటే ఆ హారర్ ఫీల్ కానివ్వండి, ఆ జంప్ స్కేర్స్ కానివ్వండి, అవన్నీ చాలా నీట్గానే వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంటర్వెల్ ముందు ఒక పెద్ద రెవల్యూషన్ ఉంటుంది కదా, అది కూడా చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత కూడా నాకు నచ్చిన ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి హారర్ ఫిల్మ్లో ఒక బ్యాక్ స్టోరీ పెడతారనమాట. దెయ్యం ఏంటి, దెయ్యం పాపం ఎటువంటి కండిషన్స్లో చనిపోయింది, పాపం ఇప్పటి వరకు జనాల్ని భయపెడుతున్న దెయ్యం ఎంత మంచిది, ఎంత పాపం అని చెప్పి దాన్ని సడన్గా జస్టిఫై చేసేస్తారనమాట. థ్యాంక్ఫుల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ అనే ఒక ఐడియాకి, ఆ బ్యాక్ స్టోరీ అనే ఐడియాకి కిష్కిందపురి సినిమా ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ని ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హూ ఇస్ ద నారేటర్, ఈజ్ దట్ నారేటర్ రిలయబుల్ ఆర్ నాట్ అని చెప్పి, విచ్ ఈస్ అ గుడ్ థింగ్ ఓన్లీ. అండ్ చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ వరకు ఒక్కటి కూడా వాట్ యూ కాల్ నాకు ఈ ఎలిమెంట్ బోరింగ్గా ఉందనో, లేకపోతే ఈ సీన్ అన్నెసెసరీ అనో అనిపించలేదు. ఎందుకంటే ద పేసింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఒక సీన్ నుంచి ఇంకొక దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. అండ్ ఇట్ ఎండ్స్ ఆన్ అ హై నోట్. సో నేను ఇంటర్వెల్లో బయటకు వచ్చినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఈవెన్ దో సినిమా సెకండ్ హాఫ్లో ఫోకస్ అనేది తప్పకపోయినా టువర్డ్స్ ది ఎండ్ కొంచెం జెనరిక్ టెరిటరీలోకి వెళ్తుంది. అదేంటంటే గోస్ట్ ఒకరిని పొజెస్ చేసిన తర్వాత ఈ ప్రీస్ట్ని వాళ్ళందరినీ కూర్చోబెట్టి మంత్రాలు అవన్నీ చేసి గోస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడము, ఎక్స్ట్రాక్టో ఏదో అంటారు కదా పదం, దానికి ఏదో ఒకటి ఎగ్జార్సిజమో ఏదో ఒకటి, అవి చెయ్యడము, అవన్నీ ఏంటంటే దే ఆర్ వెరీ జెనరిక్ థింగ్స్. అండ్ వాటిని ట్రీట్ చేసిన విధానం కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఇక్కడ ఒక క్యారెక్టర్ని పెట్టి దానికి ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు, త్రైవిద్య అని చెప్పి ఒకటి, లైక్ ఒక ట్రయాంగిల్ అంతా చెప్పారు, కానీ అది నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అండ్ అప్పటి వరకు పెద్దగా హీరో ఎలివేషన్స్ వాటి మీద పెద్దగా ఫోకస్ చెయ్యని మూవీ సడన్లీ దేర్ ఆర్ లైక్ 2 to 3 sequences where it gets into one fight scene which I felt was completely unnecessary. ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేటివ్ మోడ్లో ఉన్నప్పుడు, ఒక మిస్టరీ అనేది అన్రావెల్ అవుతున్న ఒక మోడ్లో ఉన్నప్పుడు ఒక ఫైట్ పెట్టడం అనేది నాకు ఎందుకో అది వైబ్ కిల్ లాగా అనిపించింది. దాని తర్వాత టువర్డ్స్ ది ఎండ్ కూడా వాట్ యూ కాల్ బెల్లంకొండ శ్రీనివాస్ గారితో ఒక సీక్వెన్స్ ఉంటుందన్నమాట. ఆ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యే విఎఫ్ఎక్స్ కూడా నాకు అంతగా నచ్చలేదు. తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఇంకొక ఫైట్ సీన్ ఉంటుంది బెల్లంకొండ శ్రీనివాస్ మీద ఫోకస్ చేసి, అది కూడా టు బి వెరీ హానెస్ట్ ఓకే, దానికి కూడా హీరో బ్యాక్ స్టోరీకి కనెక్ట్ చేసి ఒకటి చేశారు, కానీ అది కూడా ఇట్ ఫెల్ట్ వెరీ ఫోర్స్డ్. బికాజ్ ఐ జెన్యూన్లీ విష్ ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకొక క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయి ఉండాలి అని. ఐ కాంట్ స్పాయిల్ చేయకూడదని చెప్తున్నా, బట్ మూవీ చూసిన వాళ్ళకి ఇది ఫీలింగ్ కలగచ్చేమో, కలిగితే మీరు కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఇంటర్వెల్కి ముందు ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ క్యారెక్టర్ గురించి నేను స్పాయిల్ అయిపోద్ది చెప్తే, కాబట్టి ఏం చెప్పను, సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది.
దట్ క్యారెక్టర్ ఇస్ డామ్ ఇంట్రెస్టింగ్ మ్యాన్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ క్రీపీ అండ్ యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ బికాస్ దిస్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈస్ సెట్ అరౌండ్ అ రేడియో స్టేషన్, రేడియో గోస్ట్ అదంతా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో వాయిస్తో వాళ్ళు ప్లే చేసిన విధానం కూడా బాగుంది. అండ్ ఆ యాక్టర్ ఆ వాయిస్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ యాక్చువల్లీ ఈస్ వెరీ క్రీపీ. ఆ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్కి కొన్ని క్లోజప్స్ పడతాయి అన్నమాట. ఆ క్లోజప్స్ అన్నీ కానీ దే ఆర్ ప్రెటీ క్రీపీ విత్ దట్ వాయిస్. ఐ విష్ సెకండ్ హాఫ్లో టువర్డ్స్ ది ఎండ్ నేను ఏదైతే బెల్లంకొండ గారి ఫైట్ సీక్వెన్స్ అని చెప్పానో, ఐ విష్ దట్ క్యారెక్టర్ వాస్ ఇన్ దట్ ఫైట్ సీక్వెన్స్. అది ఎందుకో ఆ క్యారెక్టర్ సడన్లీ అది మెయిన్ అన్నట్టు మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది, బట్ టువర్డ్స్ ది ఎండ్ ఆ క్యారెక్టర్ సైడ్ లైన్ అయిపోవడం అనేది వాట్ యు కాల్ అది ఇట్ ఫెల్ట్ బిట్ డిస్హానెస్ట్ టు వాట్ ద ఫిల్మ్ వాజ్ ట్రయింగ్ టు సే. అండ్ నాకు నిజంగానే అర్థం కాలేదు ఎందుకు జస్ట్ 2 hours 5 minutesతో ఈ సినిమా ఆగిపోవాలని చెప్పి. టు బి వెరీ ఆనెస్ట్, ఎందుకంటే ఈ సినిమా చాలా ఎలిమెంట్స్తో ఆడుకోవడానికి ట్రై చేస్తుంది. యూనో ఒక స్వస్తిక్ సింబల్ లైక్ ఒక క్రాస్ స్వస్తిక్ అని చెప్పి, రేడియో అని చెప్పి, సిలిండర్స్, ఒక గ్లాస్, ఇట్ హ్యాస్ సో మెనీ ఎలిమెంట్స్. కానీ ఎందుకో ఒక రష్డ్ ఫీలింగ్ అనిపిస్తుంది ప్రతిదీ చెప్పేసి వెళ్ళిపోవాలనేది. నిజంగానే వాట్ యు కాల్ కొంచెం టైం తీసుకుని ప్రతి ఎలిమెంట్కు ఐ మీన్ ఆ ఇంట్రడ్యూస్ చేసే ప్రతి ప్లాట్ పాయింట్కి కొంచెం టైం తీసుకుని కొంచెం నిదానంగానే రిజాల్వ్ చేసి ఉండొచ్చనే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కనిపించే కొన్ని క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్లో సడన్గా కనిపించకుండా పోతాయి. అండ్ అవి ఇంపార్టెంటే ఆ క్యారెక్టర్స్ కూడా. ఎందుకు అలా మరీ అంత రష్ చేయాల్సిన అవసరం ఏముంది, కొంచెం నిదానంగానే తీసుకునే చెప్పచ్చు కదా. బికాజ్ ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంటే బోర్ కొట్టదు కదా. బట్ దట్ బీయింగ్ సెడ్, సినిమాకి మంచి వాట్ యు కాల్ అంబియన్స్, అట్మాస్ఫియర్ అనేది ఇంపార్టెంట్ కదా ప్రతి హారర్ ఫిల్మ్కి. అది ఇక్కడ చాలా బాగా క్యారీ అయిందనే నేను చెప్తా. బీట్ విత్ ద లైటింగ్, ఆ కలర్స్ కానివ్వండి, ఆ సౌండ్ కానివ్వండి. చైతన్ భరద్వాజ్ గారు స్కోర్ చేశారు మూవీకి. అండ్ ఐ కీప్ టెలింగ్ దట్ చైతన్ భరద్వాజ్ గారు ఈజ్ యాక్చువల్లీ ప్రిటీ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇందులో కూడా బీజిఎం కొన్ని వాట్ యు కాల్, నేను ఒక క్యారెక్టర్ గురించి చెప్పా కదా, ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు బీజిఎం అదంతా ఇట్స్ యాక్చువల్లీ ప్రిటీ గుడ్. ఈవెన్ దో ఇట్ హ్యాడ్ కొంచెం హరోంహరా షేడ్స్, ఆ డ్రమ్స్, ఆ డ్రమ్ బీట్ అనిపించినప్పటికీ హిస్ మ్యూజిక్ ఈజ్ యాక్చువల్లీ క్వైట్ స్ట్రాంగ్. అండ్ సౌండ్తో ప్లే చేసిన విధానం, అండ్ ఆల్రెడీ చెప్పా కదా ఆ వాయిస్ కానివ్వండి, సౌండ్తో ఆడిన విధానం కూడా బాగుంది. అండ్ కొన్ని సీన్స్లో మిక్సింగ్ చేస్తారు కదా, లైక్ ఏ ఛానల్ ఎటు నుంచి రావాలనేది, లైక్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఇటు నుంచి వినిపించడం, ఒక ఇన్స్ట్రుమెంట్ అటు నుంచి వినిపించడం, అది కొంచెం కొన్ని సీన్స్లో క్రీప్ ఫ్యాక్టర్ని ఇంక్రీజ్ చేసిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చెప్పినట్టే నాకు కొన్ని ఈ విషయాలు వాట్ యు కాల్ ది అంబియన్స్ కానివ్వండి, టెక్నికాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ కానివ్వండి, పేసింగ్ కానివ్వండి, ఇంట్రెస్ట్ జనరేట్ చేసిన విధానం, హారర్ యాంగిల్, ఆ మిస్టరీ అనేది సస్టైన్ చేసిన విధానం, అదంతా నాకు నచ్చింది. కానీ కొంచెం రష్డ్గా ఉండడము అండ్ అ మోర్ జెనరిక్ థర్డ్ యాక్ట్ అనేది నాకు కొంచెం ఇబ్బంది పెట్టాయి. బట్ మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ వరకు ఇట్ వాజ్ సాలిడ్. ఐ విష్ సెకండ్ హాఫ్ ఎస్పెషలీ ఆ థర్డ్ యాక్ట్ అనేది ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే actually Kishkinda-Puri would have been a brilliant film, but it's okay, it's still decent. That's it from this review. Do subscribe to Gulte Pro for more reviews and interviews. Next Mirai review should be out in some time. Thank you.